ఇప్పుడు మనం కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో పిఎండిఎస్ కిట్ అంటే నవధాన్య విత్తనాల కిట్లో ఏమేం విత్తనాలు వేశారో ఒకసారి చూద్దాం. ఈ నవధాన్యాల విత్తనాలు అనేవి మనకు తొలకరి వర్షాలతోటే గనక ఎకరానికి దాదాపు 15 కిలోల చొప్పున తొలకరి వర్షాలకి వేసేసుకొని 40 నుంచి 45 రోజులు పొలంలో పెరగనిచ్చి కలియదున్నుకున్నట్టయితే కనీసం 2 నుంచి 3 ట్రాక్టర్ లోడ్ల పశువుల ఎరువు తోలిన దాంతో సమానమైనటువంటి శక్తిని భూమికి అందిస్తుంది. అలాగే ఎండాకాలంలో భూమి నుండి చాలా విలువైనటువంటి కర్బనం ఆవిరవ్వకుండా భూమిని కాపాడుతుంది. అలాగే భూమిలో ఉన్నటువంటి రైతుకు మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందిస్తుంది. అలాగే వర్షాకాలంలో నీరు బాగా తేమని నిలుపుకునే శక్తిని పెంపొందిస్తుంది. నేలలో ఉన్నటువంటి మట్టి రేణువులను మంచి ఆకృతిలో ఉంచుతుంది. అలాగే వర్షాకాలంలో రాబోయే పంటలో కలుపు సమస్యను చాలా వరకు నివారిస్తుంది. ఈ రకంగా ఎలా చూసుకున్నా కూడా ఈ నవధాన్య విత్తనాలు అనేవి వర్షాకాలంలో తొలకరికే వేసుకొని ఏ రకం పొలంలోనైనా సరే రైతాంగం 40-45 రోజులు పెరగనిచ్చి కలేదున్నుకోవడం కానీ, లేదా పైపైన కోత కోసి ఆచ్ఛాదనగా అలాగే వదిలేసి కుళ్ళబెట్టడం కానీ చేసుకున్నట్టయితే మంచి సారవంతమైనటువంటి నేలను తయారు చేసుకోవచ్చు. తదుపరి తను వేసుకునేటువంటి ప్రధాన పంటలో సమస్యల్ని తగ్గించుకుంటూ కావలసినటువంటి స్థాయిలో దిగుబడిని తీసుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ విషయాన్ని రైతాంగం గమనించాలి. ఇప్పుడు మనము ఈ నవధాన్య విత్తనాల కిట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ముందుగా మనకు ఈ గింజ జాతికి సంబంధించినటువంటి 5 రకాలైనటువంటి గింజలు ఇందులో ఉన్నాయి. ఒకటి మినుములు, పెసలు, అలసందలు, ఉలవలు, కందులు. అలాగే పచ్చిరొట్ట పైర్లకు సంబంధించి 3 రకాలైనటువంటి విత్తనాలను ఇందులో పొందుపరచడం జరిగింది. జీలుగలు, జనుములు, పిల్లి పెసర్లు. అలాగే ధాన్యపు, చిరుధాన్యపు జాతికి సంబంధించినటువంటి 5 రకాలైనటువంటి విత్తనాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అందులో రాగులు, జొన్నలు, కొర్రలు, సద్దలు, మొక్కజొన్నలు. అలాగే నూనె జాతి గింజ పంటల్లో కొన్ని పంటలను ఇందులో మనం పొందుపరచడం జరిగింది. అవి నువ్వులు, ఆముదాలు, ఆవాలు, తెల్ల కుసుమలు. అలాగే మనము ఈ స్పైసెస్ అంటాము. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలకు సంబంధించినట్టు చూస్తే ధనియాలు, మెంతులు, ఈ రెండింటిని మనం ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఆకుకూరలకు సంబంధించి తోటకూర, గోంగూర, పాలకూర, ఈ మూడింటిని మనం చేర్చడం జరిగింది. అలాగే మనకు తీగ జాతికి కూరగాయలకు సంబంధించినటువంటివి చూస్తే బీర, కాకర, సొర, ఈ 3 రకాలైనటువంటి విత్తనాల్ని చేర్చడం జరిగింది. ఇక మిగిలిన కూరగాయల విషయానికి వస్తే అనప, గోరుచిక్కుడు, బెండ, వంకాయ మరియు మిరప విత్తనాలను ఇందులో చేర్చడం జరిగింది. ఈ రకంగా 30 రకాలైనటువంటి ఈ విత్తనాల సమాహారమే ఈ నవధాన్య విత్తనాల కిట్టు. ఈ 30 రకాలు వేసుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు భూమిలో అభివృద్ధి చెంది మొక్కలకు కావలసిన పలు రకాలైనటువంటి పోషకాలను అందించేటువంటి పనిని ఒక్కొక్క సూక్ష్మజీవి జాతి తీసుకొని పూర్తి స్థాయిలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలను కావలసిన పరిమాణంలో మొక్కకు అందిస్తూ మొక్క ఆరోగ్యంగా పెరిగి చీడపీడల బారిన తక్కువగా పడుతూ మంచి దిగుబడిని
ఇచ్చేదానికి ఉపయోగపడే రకంగా భూమిని సమాయత్తం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నవధాన్య విత్తనాలు లేదా ఈ PMDS కిట్ను ఖచ్చితంగా తాము వేసుకునేటువంటి ప్రధాన పంట కంటే ముందు తొలకరిలో తమ పొలంలో వేసుకొని 40-45 రోజులు ఉంచి కలియదున్నుకొని తద్వారా 2-3 ట్రాక్టర్లకు సమానమైనటువంటి పశువుల ఎరువుతో సమానమైన సత్తువను పొలానికి ఇచ్చే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కిట్లు ఏ రైతైనా తనకు తానే స్వయంగా చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అన్నటువంటి రైతులు కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి వారిని సంప్రదిస్తే తయారు చేయబడిన ఈ కిట్లు దాదాపు 15 కిలోల విత్తనాలతో ఉన్నాయి. ఒక్కొక్క కిట్లో ఇది 1600 రూపాయలకు రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ కిట్లు అయిపోయినా ఎవరికి వారు స్వయంగా ఈ విత్తనాలను సేకరించి వాటిని తమ పొలంలో వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్ర వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం.